ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. జూన్ 15వ తేదీ ఆదివారం 2025 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జూన్ 15వ తేదీ ఆదివారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా చక్కటి శుభ ఫలితాలు అయితే రానున్నాయండి. అన్ని విషయాలలో కూడా విజయంతో ముందుకు వెళ్ళగలుగుతారు. మీరు కోరుకున్న విధంగా అన్నింటా కూడా శుభ ఫలితాలను పొందగలుగుతారండి. మీరు ఏదైతే ఆశిస్తున్నారో ఆ విధంగా అన్ని పనులను కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క స్థానాన్ని నిలబెట్టుకోగలుగుతారండి. అందరి మనస్సుల్లోనూ కూడా మీకంటూ ఒక ప్రత్యేకమైన గౌరవప్రదమైన స్థానాన్ని అయితే దక్కించుకోగలుగుతారు. అది కూడా మీకు ఎంతో ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. 10 మందిలో ఉన్నప్పటికీ కూడా మీ మాటే పై చేయిగా ఉంటుంది. మీరు ఏదైతే చెప్తారో దానినే అందరూ చక్కగా పాటించే విధంగా మీ యొక్క ఆలోచనలు కానీ మీ యొక్క పనితీరు కానీ ఉండటం ఈరోజు మీకు మరింత ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. అందరి మేలు కోరే విధంగా మీరు ప్రతి నిర్ణయాన్ని తీసుకోగలుగుతారండి. అదే ఈరోజు మీకు మరింతగా ఉన్నత స్థానాన్ని ఇచ్చే విధంగా ఉండబోతుంది. అంటే మీ యొక్క స్వార్థం కాకుండా అందరికీ ఉపయోగపడేలాగా మీరు ప్రతి నిర్ణయాన్ని తీసుకోవటం, ప్రతి పనిని కూడా అందరికీ ఉపయోగపడేలాగా అమలుపరచటం, అందరికీ మేలు కోరే విధంగా అన్ని విషయాలలోనూ ముందుకు వెళ్ళటం మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని దక్కించుకునే అవకాశాన్ని అయితే ఇస్తుందండి. ఇక ఆర్థిక పరంగా కూడా డబ్బు పరంగా కూడా మీకు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. డబ్బుకు సంబంధించి మీరు ఏవైతే పనులు చేస్తున్నారో వాటన్నిటిలో కూడా చక్కగా రాణించగలుగుతారు. మీరు కోరుకున్న విధంగా 2 చేతులా చక్కగా సంపాదించుకోగలుగుతారు. అనుకున్న సమయానికల్లా డబ్బు చేతికి అందుతుంది. మీరు అన్ని పనులను కూడా సకాలంలో పూర్తి చేసుకుని ఆశించినంత మేరకు మీరు ఏదైతే లావాదేవీలు జరపాలి అనుకుంటున్నారో వాటన్నిటినీ కూడా చక్కగా జరపగలుగుతారు. కోరుకున్న విధంగా ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఖర్చులు కాసింత ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంటుందండి. అయినప్పటికీ కూడా ఏదైతే ముఖ్యమైన ఖర్చులో ఏవైతే అనవసరమైన ఖర్చులో వాటిని బేరీజు వేసుకోగలుగుతారు. ముఖ్యమైన ఖర్చులను ఉంచుకుని అనవసరమైన ఖర్చులను వాయిదా వేసుకునే యొక్క సామర్థ్యం ఈరోజు మీకు ఉండబోతుందండి. అన్ని విషయాలలోనూ కూడా తెలివితేటలతో చక్కగా నిర్ణయాలు తీసుకోగలుగుతారు. మీదైన శైలిలో ఆలోచనాత్మక నిర్ణయాలతో ముందుకు వెళతారు. ప్రతి విషయంలోనూ కూడా పెద్దలను సంప్రదించి లేదా మీ శ్రేయోభిలాషులను సంప్రదించి ముఖ్యమైన నిర్ణయాలను అయితే తీసుకోగలుగుతారండి. అది కూడా మీకు అన్ని విషయాలలోనూ కూడా మేలును చేకూర్చే విధంగా ఉండబోతుంది. ఇక కుటుంబ వాతావరణం అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుందండి. కుటుంబ సభ్యుల నుంచి మీరు ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఆ పనిలో వారి యొక్క సలహాలు సంప్రదింపులు లభించటం కానీ, వారు అన్ని విషయాలకు మీరు తీసుకుంటున్న నిర్ణయాలకు కట్టుబడి ఉండటం కానీ మీకు మరింత ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. అన్ని విషయాలలోనూ కూడా ఏకాభిప్రాయంతో చక్కగా అందరి మనసులను గెలుచుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు. ఈరోజు మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని దక్కించుకోగలుగుతారండి. పనులలో కూడా కొంతవరకు పని భారం లేకుండా పనులన్నింటినీ కూడా సకాలంలో పూర్తి చేసుకునే అవకాశం మీకు లభిస్తుంది. మీకు ఇష్టమైన వ్యక్తులతో కానీ మీ మనసుకు నచ్చిన విధంగా కానీ కాసింత సమయాన్ని కూడా కేటాయించుకోగలుగుతారు. విందు వినోద కార్యక్రమాలలో కూడా పాల్గొనే అవకాశం అయితే మీకు లభిస్తుందండి. ఆరోగ్య పరిస్థితుల రీత్యా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం ఉన్నప్పటికీ కూడా ఎవరైతే దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు మాత్రం కొంతవరకు జాగ్రత్తలను వహించటం, వైద్యుల సలహాలను తీసుకోవటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజును ఎంతో సంతోషంగాను ప్రశాంతంగాను గడిపే అవకాశం అయితే మీకు లభిస్తుందండి. ఎవరైతే చిరుపాటి అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి మాత్రం ఏమాత్రం ఆటంకం లేకుండా మీ పనులన్నింటినీ కూడా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. అనుకున్న విధంగా సకాలంలో అన్నింటినీ పూర్తి చేసుకుని చక్కగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ప్రతి పనిని కూడా మీరు ఏది చెయ్యాలి అనుకుంటున్నారో వాటినన్నిటినీ కూడా చక్కగా ఆలోచించి మీరు ప్రతి విషయాన్ని కూడా ఒకదాని వెంట ముందుకు తీసుకువెళ్ళటం కానీ, మీ యొక్క ప్రణాళిక ఆ విధంగా వేసుకోవటం కానీ, మీరు ఈరోజు సంతోషపడేలాగా మీరు గర్వపడేలాగా మీ యొక్క పనితీరు ఉండటం మీకు మరింత ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. అయితే
ఎవరైనా వ్యక్తులు కొత్తవారు మీ దగ్గరికి వచ్చి ఏదైనా మాట విషయంలో కానీ ఏదైనా విషయాలలో కానీ మీకు ఏదైనా తెలియచేస్తున్నప్పుడు మాత్రం ఓపికతో వాటిని వినటం, జాగ్రత్తగా వారు చెప్తున్నది అర్థం చేసుకోవటం వల్ల మీకు భవిష్యత్తులో ఏదైతే అవసరాలు ఉంటాయో, ఏదైతే మీరు నిర్ణయాలు తీసుకోవాలి అనుకుంటున్నారో వాటికి అవి ఎంతో ఉపయోగపడే విధంగా ఉండబోతున్నాయండి. అంటే కొత్త వ్యక్తులతో పరిచయాలు కానీ, కొత్త వ్యక్తులతో ఏదైనా మాట సంప్రదింపులు కానీ జరిగేటప్పుడు కొంచెం ఆలోచించి మీరు వాటినన్నిటినీ కూడా మనసులోకి ఎక్కించుకుని నిర్ణయాలు తీసుకోవటం వల్ల మరింత లాభపడే అవకాశం అయితే ఉండబోతుందండి. మొత్తం మీద మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదేవిధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను, చక్కటి శుభ ఫలితాలను పొందుతూ సంతోషంగా ఎంతో ఆనందంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో విద్యారంగంలో ఉన్నవారికి కూడా ఎంతో అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుంది. మీరు ఏదైతే పోటీ పరీక్షలకు కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షల్లో కానీ హాజరవుతున్నారో అటువంటి వాటన్నిటిలోనూ కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకోగలుగుతారు. మీరు కోరుకున్న స్థానాన్ని దక్కించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ఉద్యోగస్తులైన వారు ఉన్నారో ఉద్యోగస్తులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు ఏవైతే పనులు చేస్తున్నారో వాటన్నింటిలో కూడా పని భారం కానీ, ఒత్తిడి కానీ లేకుండా చక్కగా సకాలంలో మీ పనులన్నిటినీ పూర్తి చేసుకోగలుగుతారు. గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగం లభించే అవకాశం అయితే ఉంటుందండి. కొంతవరకు మీరు ఆ దిశగా ప్రయత్నాలు చేస్తే మీ ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఎవరైతే ఈ రాశిలో ప్రమోషన్ల కోసం, బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా మీరు కోరుకున్న స్థానాన్ని దక్కించుకునే అవకాశం అయితే మీకు ఈరోజు లభించబోతుందండి. ఇక ఎవరైతే పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా మీ పెట్టుబడి మరింతగా రెట్టింపు అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. చక్కగా పెట్టుబడి రాణిస్తుంది. పెట్టుబడి పెట్టే ముందు మీ శ్రేయోభిలాషులను కానీ, మీ పెద్దలను కానీ సంప్రదించి పెట్టుబడులు పెట్టడం వల్ల మరింత లాభపడే అవకాశం అయితే ఉంటుందండి. చక్కగా లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే విదేశీ వ్యాపారం చేసేవారు ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపార విస్తరణ జరుగుతుంది. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మెలకువలను పాటించగలుగుతారు. మీదైన శైలిలో వ్యాపారాన్ని ముందుకు నడిపిస్తూ లాభాలతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో చిరు వ్యాపార రంగంలో ఉన్నారో చిన్న చిన్న వ్యాపారాలు చేసేవారికి కూడా ఈరోజు ఎంతో అనుకూలంగా ఉండబోతుందండి. గట్టి పోటీతత్వంతో వ్యాపారాన్ని ముందుకు నడిపించగలుగుతారు. వ్యాపారంలో చక్కటి మెలకువలను పాటించగలుగుతారు. వ్యాపారంలో ప్రణాళికలు వేసుకుంటూ వ్యాపారాన్ని మరింతగా ముందుకు నడిపిస్తూ రోజు ముగిసే సమయానికి లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి గౌరవప్రదమైన స్థానాన్ని దక్కించుకుని చక్కటి ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని గనక చూసినట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. కాసింత పని భారం తగ్గుతుంది. మీరు కోరుకున్నట్లే చక్కగా మీ పనులన్నిటినీ సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. మీరు ఏదైతే ఆశిస్తున్నారో అటువంటి శుభ ఫలితాలను పొందగలుగుతారు. మీ కుటుంబ సభ్యులతో కానీ, మీ శ్రేయోభిలాషులతో కానీ కలిసి కాసింత సమయాన్ని గడపగలుగుతారు. మీ మనసుకు నచ్చిన విధంగా కాసింత విరామ సమయాన్ని గడుపుతూ సంతోషంగా మీ రోజునైతే ఎంతో ఆనందంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారాన్ని మరింతగా విస్తరణ చేసుకోగలుగుతారు. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో చక్కటి మెలకువలను పాటిస్తూ లాభాల బాటలో వ్యాపారాన్ని నడిపిస్తూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో ఉద్యోగస్తులైన వారికి కూడా మీ పనులన్నిటినీ కూడా ఎటువంటి పని భారం కానీ, ఒత్తిడి కానీ లేకుండా సకాలంలో యథావిధిగా సమయానికల్లా పూర్తి చేసుకుని గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తల విషయాన్ని గనక పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా ఈరోజు ఎంతో అనుకూలంగా ఉంటుందండి. మీ బంధంలో మరింత బలం అనేది ఏర్పడుతుంది. చక్కగా కాసింత సమయాన్ని మీరిద్దరూ కలిసి
ఏకాంతంగా గడిపే అవకాశం మీకు లభిస్తుంది. అంతేకాకుండా కుటుంబ అవసరాల కోసం కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను కూడా ఇద్దరూ కలిసి తీసుకునే అవకాశం కూడా ఏర్పడుతుంది. ఇద్దరి మాట ఒకటే ముందుకు నడిచే విధంగా మీ ఆలోచనలు ఉండటం మీకు మానసికంగా మరింత ఆనందాన్ని, సంతోషాన్ని అయితే కలుగజేస్తాయండి. రోజు ముగిసే సమయానికి ఎంతో సంతోషంగా, చక్కగా, ప్రేమతో మీరు రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే ఈ రాశిలో ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం ఉన్నప్పటికీ కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను తీసుకునే విషయంలో మాత్రం కాసింత జాగ్రత్తనైతే వహించవలసి ఉంటుందండి. ఇక ఎవరైతే రాజకీయ వ్యవహారాలు చేసేవారు ఉన్నారో రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా చక్కగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. కొత్త కొత్త ఆలోచనలు చేయగలుగుతారు. అందరి మేలు కోరే విధంగా కొత్త నిర్ణయాలను తీసుకోగలుగుతారు. మీరంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని దక్కించుకునే విధంగా ప్రతి పనిలోనూ చక్కటి మెలకువలను ప్రదర్శించగలుగుతారు. గౌరవప్రదమైన స్థానంలో మీరు రోజునైతే ఎంతో సంతోషంగాను, శుభప్రదంగాను గడపగలుగుతారండి. ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా మార్పులు జరగటం కానీ, లేదా మీకు అనుకూలమైన విధంగా ఏదైనా తీర్పులు రావటం కానీ, మీకు అనుకూలమైన విధంగా మధ్యవర్తుల ద్వారా ఏదైనా నిర్ణయాలు తెలియటం కానీ మీకు మరింత ఆనందాన్ని, సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. మొత్తం మీద మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను, చక్కటి శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఎంతో ప్రశాంతంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇంకా అనుకూల ఫలితాలను, శుభ ఫలితాలను పొందడం కోసం ఆకలితో ఉన్న చిన్నారులకు ఒకరికి కానీ, ఇద్దరికి కానీ, ముగ్గురికి కానీ పాలను ఆహారంగా పంచిపెట్టడం వల్ల మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను, శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.